నమస్తే మిత్రులారా, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నది పోరాట గల్లం టీవీ. ఖమ్మం నగరంలో 14వ డివిజన్ కొత్తగూడెంలో సిపిఐ శాఖ కార్యాలయం ఎదుట ఘనంగా బతుకమ్మ సంబరాలు కొనసాగాయి. ప్రకృతిని అమ్మగా కొలిసే పవిత్రమైన పండగ బతుకమ్మని, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపం ప్రకృతిని అమ్మగా కొలిసే పండగ బతుకమ్మని సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేష్ అన్నారు. 9వ రోజు సోమవారం సాయంత్రం ఖమ్మం నగరం 14వ డివిజన్ సిపిఐ కొత్తగూడెం శాఖ కార్యాలయం ఎదుట అట్టహాసంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పగడాల మల్లేష్తో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా గౌరమ్మ తల్లికి పసుపు కుంకుమతో పూజించి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి వారిని ఉత్తేజపరిచారు. 9 రోజుల పాటు గౌరమ్మను కొలుసుకుంటూ బతుకమ్మలు పేర్చి ఆడుతూ పాడుతూ మహిళలు సంబరంగా అమ్మవారిని కొలుస్తూ సంతోష వాతావరణంలో సద్దుల బతుకమ్మ వేడుక నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో కులమతాలకు అతీతంగా మహిళలంతా కలిసికట్టుగా పాల్గొన్నారు. బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం మహిళలు బతుకమ్మలను ఎత్తుకొని ఆటపాటలతో ప్రదర్శనగా వెళ్లి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో శ్రీ దేవి శరన్నవరాత్రుల ఉత్సవ కమిటీ సభ్యులు ముదిరాజ్, మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు మరియు జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు, ముద్రబోయిన అప్పారావు, బుడిగ వెంకన్న, మాకబోయిన నాగేశ్వరరావు, చాగంటి వెంకట నరసయ్య, బుడిగ ఉపేందర్, దంతాల నారాయణ, చింతకాయల లక్ష్మి నారాయణ, ఎస్కే లాల్ టెంట్, భూమా రామ్మూర్తి, అమరారపు ఉపేందర్, నాగటి నరేష్, దంతాల శ్రీకాంత్, అమరారపు వెంకటమ్మ, లక్క రేణుక, శీతల రమాదేవి, ఆర్ లాలమ్మ, సుశీల, మాకబోయిన పార్వతి, చాగంటి వెంకట నరసమ్మ, పంగా నాగమణి, ముద్రబోయిన లక్ష్మి, నాగటి ఆదిలక్ష్మి, షేక్ మీరా, శీతల కళ్యాణి, ముద్రబోయిన ఉషా, తోట వెంకటమ్మ, నాగటి మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేష్ గారు మాట్లాడుతూ, కొత్తగూడెం సిపిఐ శాఖ కార్యాలయం ఎదుట గత అనేక సంవత్సరాలుగా ఈ బతుకమ్మ 9 రోజుల సంబరాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతోటి 14, 15వ డివిజన్ ప్రాంత మహిళలు కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో ఉండి ఈ సంబరాలు నిర్వహించుకోవటం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గత 3 సంవత్సరాల నుండి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా సిపిఐ కార్యాలయం ఎదుట నిర్వహించడం కూడా జరుగుతుందని, ఈ 2 సంబరాలకు సంబంధించి దాతలు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఈ యొక్క సంబరాలు అత్యంత వైభవంగా 9 రోజుల పాటు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, అదేవిధంగా బతుకమ్మ సంబరాలు కూడా సిపిఐ ఆధ్వర్యంలో, ముఖ్యంగా పగడాల మల్లేష్ ఆధ్వర్యంలో గ్రామ శాఖ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ సంబరాలు కొనసాగుతూ ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ యొక్క సంబరాలు దేవి శరన్నవరాత్రులు 9 రోజులతో పాటు ఈ యొక్క బతుకమ్మ సంబరాలు ముఖ్యంగా నిన్న సద్దుల బతుకమ్మతోని ముగియటం జరిగింది. సద్దుల బతుకమ్మ అత్యంత ఘనంగా వైభవంగా భక్తి శ్రద్ధలతోటి మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఆట పాటలతోటి కోలాహలంగా బతుకమ్మని ఊరేగింపుగా డీజే సప్పుళ్లతోటి మేళ తాళాలతోటి ఆడుతూ పాడుతూ మహిళలు బతుకమ్మలు ఎత్తుకొని నిమజ్జనం చేయటం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దసరా సందర్భంగా ముఖ్యంగా ఖమ్మం నగరంతో పాటు జిల్లా మరియు రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ సిపిఐ పార్టీ తరపున ముఖ్యంగా పగడాల మల్లేష్ దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు కులాలకి కుల మతాలకు అతీతంగా పాల్గొని ఆట పాట మనం చూస్తూ ఉన్నాం. చాలా చక్కగా పద్ధతిగా మహిళలు బతుకమ్మలు పేర్చి సుమారు సమయం రాత్రి 1 గంట అయినా కూడా ఎక్కడ అలసిపోకుండా బతుకమ్మ సంబరాల్ని ఘనంగా నిర్వహించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పురుషులు ముఖ్యంగా ఆడుతూ పాడుతూ చాలా ఉల్లాసంగా ఈ యొక్క బతుకమ్మ సంబరాలు, మహిళలతో పాటు పురుషులు కూడా ఈ యొక్క సంబరాల్లో పాల్గొని నృత్యాలు చేయటం మనం చూస్తూ ఉన్నాం. బతుకమ్మ సంబరాల్లో మనం చూస్తున్నాం ఇక్కడ యువకులు పెద్ద సంఖ్యలో ఆడుతూ పాడుతూ సంబరంగా బతుకమ్మని నిమజ్జనానికి బతుకమ్మల్ని తీసుకొచ్చినటువంటి మహిళల్ని మనం చూస్తూ ఉన్నాం. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని
ఆడుతూ పాడుతూ చాలా ఉల్లాసంగా మనం చూస్తూ ఉన్నాం. డాన్సులు స్టెప్పులు వేస్తూ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యువకులు పెద్ద సంఖ్యలో ఈ యొక్క బతుకమ్మ సద్దుల బతుకమ్మ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు బాయ్ బాయ్ బతుకమ్మ అంటూ గంగా ఒడిలో నిమజ్జనం చేసినటువంటి సందర్భాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మళ్ళొచ్చే ఏడు మళ్ళీ ఘనంగా 9 రోజులు సంబరాలు జరుపుకుంటాం. బతుకమ్మ మనందరినీ సల్లంగా చూడని మహిళలు వేడుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు పగడాల మల్లేష్ మాట్లాడుతూ, నా పేరు పగడాల మల్లేష్. కొత్తగూడెం ఖమ్మం నగరంలోని 14-15 డివిజన్లు గల కొత్తగూడెం ప్రాంతం సిపిఐ ఆఫీస్ వద్ద ప్రతి సంవత్సరం బతుకమ్మ దేవి నవరాత్రులు ఉత్సవాలు జరుగుతాయని పెద్ద ఎత్తున ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ బతుకమ్మ అదేవిధంగా దేవి నవరాత్రుల్ని నిర్వహిస్తూ ఉన్నారు సిపిఐ కార్యాలయం ముందు. అదేవిధంగా ఈరోజు సద్దుల బతుకమ్మ ప్రతిరోజు మహిళలు బతుకమ్మ పేర్చుకొని వచ్చి పెద్ద ఎత్తున వందలాది మంది పాల్గొని ఇక్కడ అనేక ఆటపాటలతోని అలరించి ఈ రోజున ఆఖరి రోజు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ యొక్క బతుకమ్మ దేవి నవరాత్రులు దసరా ఇది అదే పద్ధతిలో కొనసాగిస్తామని ఇక్కడే అదే ముందుకి అంటే వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లె మహిళలందరికీ పేరు పేరున అభినందనలు. అదేవిధంగా ఈ యొక్క బతుకమ్మ దేవి నవరాత్రులు జరగటానికి అందరూ సహాయ సహకారాలు అందించినటువంటి వారందరికీ పెద్దలకి మిత్రులందరికీ పేరు పేరున అభినందనలు. అదేవిధంగా ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క శాఖ నాయకులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నటువంటి ఇప్పుడు టైం సుమారు 12 గంటలు దాటింది. అయినా ఇంకా మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఇంకా పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఇదే ఉత్సాహాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇంతే జరుపుకోవాలని, ఎటువంటి గొడవలు లేకుండా అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మనం ప్రతి ఒక్క మహిళల మీద అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా ఖమ్మం నగర ప్రజలు తెలంగాణ ప్రజలు సుభిక్షంగా అమ్మవారి ఆశీస్సులతో మంచిగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ పేరు పేరున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వారందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరియు దేవి నవరాత్రులు దసరా శుభాకాంక్షలు. ఈరోజు సద్దుల బతుకమ్మ అందరం చాలా సంతోషంగా ఆనందంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతే చాలా సంతోషంతో అందరం కలిసికట్టుగా బతుకమ్మ ఉత్సవాలు చేసుకోవాలని అమ్మవారిని వేడుకుంటున్నాం. రోజులు ఫస్ట్ ఎంగిలి పూల బతుకమ్మ, అట్లా 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 7వ రోజు వేపకాయ బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. మొత్తం నవరాత్రులు 9 రోజులు సద్దుల బతుకమ్మతో ముగిస్తాం. ప్రధానంగా చేయడానికి కారణం అమ్మవారిని బతుకమ్మ స్టార్ట్ చేసాం ఫస్ట్. తర్వాత ఇక 3 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి దుర్గామాతను కూడా చేస్తున్నాం. మా పూర్వీకుల నుంచి వచ్చిందండి అది ఆచారం. అప్పటి నుంచి స్టార్టింగ్లో పెద్దగా లేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి బతుకమ్మ ఎక్కువగా డెవలప్ అయ్యి అందరూ కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా బతుకమ్మ చెయ్యాలి అనేసి అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. పగడాల మల్లేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు సద్దుల బతుకమ్మ ప్రసాదాలు 9 ప్రసాదాలతో అమ్మవారిని మేమందరం కూడా చాలా సంతోషంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతే జరుపుకోవాలంటూ అన్ని కష్ట సుఖాలని మర్చిపోయి అమ్మవారిని వేడుకుంటూ
తీసుకొచ్చాము. పూజ చేసామండి. పిల్లలు చాలా విద్యాబుద్ధులతో సద్బుద్ధితో ఉండాలని సరస్వతీదేవి అవతారం అమ్మవారిది ఈరోజు 8వ రోజు సరస్వతి అవతారం సరస్వతి పూజ కూడా చేసాము. ఇక్కడ రమాదేవి సిపిఐ ఆఫీస్ దగ్గర పాడాల మళ్ళీ ఆదిన వల్ల ఈరోజు 9వ రోజు సద్దుల బతుకమ్మ నవరాత్రులు 8 రోజులు ఈరోజు సంతోషంగా సద్దుల బతుకమ్మ 9 రకాల పిండి వంటలు చేసుకొని ఈరోజు అమ్మవారిని ఆటపాటలతో తీసుకెళ్తాము. ఆది రోజుల్లో ఈ కొత్తగూడెం గ్రామంలో మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా మళ్ళీ ఇంకా ఎక్కువ మహిళలతో ఎక్కువ ఆడతాం.